వెల్కమ్ బ్యాక్. సరే, ఇప్పటికిప్పుడు ఏపీకి యుద్ధ ప్రాతిపదికన హోదా వచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టినా ఆ ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఎంతకాలం పడుతుంది? అప్పటి వరకు ఏపీకి ఏ ఆర్థిక ప్రయోజనాలు కూడా అందకుండా వదిలేయడం మంచిదా, లేక ఈలోగా భారీ ప్యాకేజ్ తో సాధ్యమైన ఎక్కువ నిధులు రాబట్టుకోవడం మంచిదా అంటే ఎవరైనా ఏం చెప్తారు? ఇప్పుడు ఏపీ సర్కారు కూడా ఇదే యోచనలో వెళుతోంది. ముందు భారీ ప్యాకేజ్ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆపై హోదా కోసం పోరాడాలని చూస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాలంటే ఏపీకి ఉన్న ఒకే ఒక అర్హత ఆర్థిక వెనుకబాటుతనమే. ఈ ఒక్క అర్హతతో హోదా సాధించాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. ఇందుకు కేంద్ర సిఫార్సులతో పాటు దేశంలో కనీసం 15 రాష్ట్రాలు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు అందుకు ఆమోదించాలి. ఇది అంత సులువేం కాదు. ఇప్పటికే బీహార్తో సహా మరో 3 రాష్ట్రాలు హోదా కోసం పోరాడుతున్నాయి. అంటే ఆ రాష్ట్రాలు ఏపీకి హోదా ఇచ్చేందుకు అంగీకరించవు. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బీజేపీ ప్రతిపాదనల్ని సమర్థిస్తాయా అన్నది అనుమానమే. ఇక ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు కూడా దీనిపై సానుకూలంగా స్పందించకపోవచ్చు. ఎందుకంటే కేంద్రం ఇచ్చే కొద్దిపాటి గ్రాంటును తమతో పంచుకోవటానికి మరో రాష్ట్రం అదనంగా వచ్చి చేరుతుందంటే వాళ్లు అంగీకరించకపోవచ్చు. అంటే ఆదిలోనే దాదాపు 15 రాష్ట్రాలు ఏపీకి ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా ఉన్నాయి. వీళ్లందరినీ ఏదోలా ఒప్పించినా ఆ ప్రక్రియలన్నీ పూర్తయ్యేసరికి కనీసం 2 ఏళ్లైనా పడుతుంది. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. అంతేకాదు, ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే అన్నింటికన్నా ముందు దానికి ఓ కమిటీ వేయాలి. ఆ కమిటీ ఏపీ ఆర్థిక పరిస్థితిని, భవిష్యత్తును పూర్తిగా పరిశీలించి ఏపీకి హోదా ఇవ్వాల్సిన అవసరంపై ఓ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే కేంద్రం దానిపై నిర్ణయం తీసుకుని హోదా ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతుంది. అంటే ఎంత వేగంగా చేసినా కమిటీ నివేదికకు కనీసం ఏడాదైనా పడుతుంది. అంటే ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన యుద్ధం చేసినా మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలంటే అధమపక్షం 3 ఏళ్లు పడుతుంది. ఈలోగా ఏపీ ఆర్థికంగా పూర్తిగా కుంగిపోతుంది. అందుకే ఇప్పుడు ఏపీకి ముందు భారీగా ఆర్థిక సాయం కావాలన్నదే ప్రధానమన్న అభిప్రాయం వినిపిస్తోంది. చిన్న ఫీజు రీంబర్స్మెంట్లో, లేకుంటే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామంటేనో, లేకుంటే రుణమాఫీ చేస్తామంటేనో తన్నుకుంటున్నారు. దాన్నే వీళ్ళు పూర్తిగా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. కాబట్టి 5 ఏళ్ళు 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చినా, స్పెషల్ ప్యాకేజ్ వచ్చినా అభివృద్ధి అయితే జరుగుతుంది. నేను చెప్పినట్టుగా సెంటిమెంట్ గురించే మనం ఆలోచిస్తున్నాం, కానీ నిజంగా స్పెషల్ ప్యాకేజ్ వచ్చినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఏపీకి తక్షణం భారీగా ఆర్థిక సాయం వస్తేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. ఇలా కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీకి ఇదేమీ పెద్ద కష్టం కాదు. ఏపీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందించేలా ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రత్యేక హోదాతోనే అన్నీ వస్తాయన్న భావనను ప్రజల్లో ఇంజెక్ట్ చేశారు. ఆ భావనను వదిలిపెట్టవద్దు. హోదాతో అభివృద్ధి అన్నది కొంతవరకు వాస్తవమే, కానీ తక్షణ అవసరాలను తీర్చేది కాదు. అటు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ప్యాకేజీ రాబట్టుకోవాలి. హోదా వచ్చేలోగా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టడానికి ప్యాకేజీని డిమాండ్ చేయాలి. ఇందుకోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో ఇష్యూను కేంద్రం ముందు ప్రొజెక్ట్ చేసుకుని డీల్ చేసి అన్నీ సాధించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఏపీలో పెట్టాలి. వీటికి స్థలం కేటాయించాలి. ఇలా చేస్తే ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థలోనూ కనీసం 500 ఉద్యోగాలొస్తాయి. రోడ్లు, ఇతర ప్రాజెక్టులను కూడా రప్పించుకోవాలి. అలా చేస్తేనే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. స్పెషల్ స్టేటస్ ఒక్కటే కాదు, స్పెషల్ ప్యాకేజెస్ కూడా కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన పరిస్థితి రెవెన్యూ వచ్చే క్యాపిటల్ అక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి రాజధాని లేకుండా, పరిశ్రమలు లేకుండా, రెవెన్యూ లేకుండా డెఫిషిట్ రెవెన్యూలో రాష్ట్రం ఏర్పడటం ఎక్కడ జరగలే. 3 పాయింట్ ఏంటంటే, మిగతా విడిపోయిన రాష్ట్రాలన్నీ వాళ్ళు కోరుకున్నారు. మనం వద్దంటే మనల్ని విభజించి పంపించారు, రాజధాని లేకుండా పంపించారు. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ ప్యాకేజెస్, బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజెస్, ఇన్సెంటివ్స్ అండ్ అదర్ ప్రామిసెస్, బిల్లులో ఏమైతే హామీలు ఉన్నాయో బిల్లులో పొందుపరిచిన ప్రతి అంశం అమలు చేయాలనేది దాంట్లో రాజీ లేని పోరాటం మేము చేస్తున్నాం. ఇలా వాస్తవాల్ని పక్కన పెట్టి కేవలం ప్రత్యేక హోదా కోసం ప్రత్యక్ష పోరాటం చేస్తే ఏపీకి పరోక్షంగా అన్యాయం చేసినట్టే అవుతుంది. ఇలా హోదా పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి అది అమలయ్యేంతకాలం నానాయాగి చేసి అది వచ్చాక అయ్యో ఇప్పుడేమీ మిగల్లేదే, రాష్ట్రం అభివృద్ధి చెందలేదే అని నిరాశపడటం కన్నా ముందుగా కేంద్రాన్ని ఒప్పించి భారీగా ప్యాకేజీ రాబట్టుకోవటమే మంచిది. రాజధాని కూడా లేని ఏపీ తక్షణం పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదా అన్నది ఒక మానసిక భావనే, కానీ నిధులు మాత్రం ప్యాకేజీతోనే వస్తాయి. కాబట్టి ముందు ప్యాకేజీ సంపాదించుకుని ఆ తర్వాత హోదా కోసం పోరాటం చేయటం ఉత్తమం. ప్యాకేజీ అందితే మనకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది.
కానీ హోదాతో అది రాదు. ప్యాకేజీతో వచ్చిన శక్తితో మనం హోదా కోసం పోరాటం చేయవచ్చు. కానీ హోదాతో వచ్చే మానసిక భావనతో నిధులు సమకూర్చుకోవడం కష్టం. డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే మనకు ఏ రాయి అయితే ఏంటి పళ్ళు పగలు కొట్టిన దానికని చెప్పి మనకు ఫండ్స్ కావాలి. కానీ ఇక్కడ సెంటిమెంటల్ కనెక్షన్ ఉంటుంది. ఆంధ్రులుగా మనం ఫీల్ అయ్యేది ఏంటంటే, వీళ్ళు పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత చట్టంలో పెట్టకున్నా పర్లేదు, నా స్టేట్మెంట్ సరిపోతుంది అని ఇంతకుముందు మాజీ ప్రధానమంత్రి చెప్పారు. ఆయన 5 years రికమెండ్ చేస్తే ఈయన మన వెంకయ్య నాయుడు గారు 5 years చాలదు, మా ఆంధ్రప్రదేశ్కి మరి 10 ఏళ్ళు కావాలన్నారు. ఇది ప్రతివాడి మనసులో నిలిచిపోయింది. ఇంత బాహాటంగా పార్లమెంటులో ప్రామిస్ చేసిన తర్వాత చట్టంలో లేకున్నా పర్లేదు, నా మాట సరిపోతుందని ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్టు చెప్పాడు అన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరూ దానిపైన బాధపడుతున్నారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణం దానికి భారీ ఆర్థిక సాయం కావాలి. కేంద్రం నుంచి ప్యాకేజీ రూపంలో ఎంత ఎక్కువ రాబట్టుకుంటే అంత మంచిది. తాజాగా ఇచ్చిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల మాదిరిగా సాధ్యమైనంత వేగంగా ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు రాబట్టుకుంటే అంత ఉత్తమం. కేంద్ర కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీ వచ్చే హోదా కోసమే ఇప్పట్నుంచి పోరాటం చేసి ఉన్న అవకాశాల్ని కోల్పోవడం కన్నా కేంద్రాన్ని మెప్పించి ముందుగా 2 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ తెచ్చుకోవటం బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్యాకేజీ వచ్చినంత మాత్రాన ఊరకుండిపోకుండా ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాడితే రెండూ దక్కుతాయి. కాదని ఇప్పట్నుంచే హోదా కోసం పట్టుబట్టినా, కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి దిగినా ఏపీకి పరోక్షంగా అన్యాయమే జరుగుతుంది.